అందరికీ నమస్కారం అండి. యూత్ ఫ్యామిలీ చూసిన ప్రేక్షకులకి నమస్కారములు. ఇప్పుడు వచ్చే మనం చెప్పుకునే అంశం ఏంటంటే క్యాస్ట్, కులం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇంకా రెడ్డిస్ అందరు ఉంటారు కదా. క్యాస్ట్ అంటే అదే అంటే ఇవన్నీ మనకు ఉన్నాయి. కొన్ని క్యాస్టులు అయితే ఉన్నాయి కదా, మన మొత్తం మౌలారు వాళ్ళు తెలంగాణ మొత్తం కలిసి క్యాస్ట్ అయితే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా చూస్తున్నారు అంటే అంటే మన 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 కాడికి ఇప్పుడు తెలంగాణ స్టేట్ అయినా సరే, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా చూస్తున్నారు అంటే నీదే క్యాస్ట్, నీవే కులం, నీదే మతం, ఇంకా నువ్వు ఎక్కడోనివి, నువ్వు తెలుగు వానివా లేకుంటే హిందీ వానివా, నువ్వు మరాఠానివా లేకుంటే కర్ణాటకనివా, అంటే ఇట్లా చూస్తున్నారు అందరు. అంటే ఫస్ట్ ఎవరన్నా ఇప్పుడు మనం కొందరు అంటే నాకు తెలిసి ఒక 100% ఉంటే ఒక 50% పీపుల్ ఇట్లనే ఉండండి. మిగతా 50% పీపుల్ మంచిగా ఉండరు. మంచిగా అరే అది అది క్యాస్ట్ మీరు అంతా పట్టించుకోకుండా అందరిలో కలిసిపోతారు, వాళ్ళ గ్రేట్. కానీ ఒక 50% ఎట్లుంటే నువ్వు తెలుగునివేనా, నువ్వు మరాఠునివేనా, నువ్వు మనోడివేనా, నువ్వు మన క్యాస్ట్ అయినా అని అంటే అట్లా అంటే ఒక భేదం అంటే వాళ్ళకు ఇప్పుడు ఆ క్యాస్ట్ అంటే వాళ్ళ క్యాస్ట్ అయితే ఓకే మళ్ళా. కానీ ఇప్పుడు వేరే క్యాస్ట్ అయితే పక్కకు చూస్తారు. ఇక ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళిరండి ఒకరు, ఉద్యోగంకి వెళ్తే ఫస్ట్ అడుగుతారు నీదే క్యాస్ట్ అని. ఒకవేళ వాళ్ళది ఏదో సంథింగ్ ఓసీనో బీసీనో ఏదో అయిందనుకో, రెడ్డిస్ అయిందనుకో, ఓకే మనోడే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు తీసుకుంటుంది ఒక క్యాస్ట్, జాబ్ కావాలని వచ్చిన వారికి ఇంకో క్యాస్ట్ ఉందనుకో, ఫెయిల్ ఇంటర్వ్యూగా ఆ క్యాస్ట్ కంటే ఫెయిల్ చేసి పడేస్తారు. ఇంకా ఈ స్కిల్స్ ఏంది అదేంది అంటే కొందరు మంచిగానే చూస్తారు, కానీ కొందరు అంత ఏం చూడరు, మన స్కిల్స్ బట్టి తీసుకుంటారు. కానీ కొందరు ఏడా ఆ క్యాస్ట్ల కాడ, ఆ భాషల కాడ, ఆ మతాల ఆడనే తొక్కిస్తారు.